థ్యాంక్స్ చెప్తున్నాను. లాస్ట్ వీక్లో నాకు ఇన్ఫార్మ్ చేసి విన్నారు. ఓకే, ఇది ఎలా ఒక ప్రిపేర్డ్ టాక్ అనేది కాకుండా జనరల్ రొటీన్గా మీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా చూడొచ్చు అనేది ఈరోజు. ఒకవేళ ఏదైనా కానీ రెండు పక్కలు మీరు కూడా ఈ టాక్లో ఏదైనా కానీ పార్టిసిపేట్ చేయగలిగితే అది ఇంకా మంచిది. అది దాంట్లో మీకు ఇంకా అవగాహన అనేది పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ మధ్యకాలంలో మీ వాళ్ళల్లో కానీ మీ ఇళ్లలో కానీ మీ చుట్టుపక్కల ఇళ్లలో కానీ ఎంత మాత్రము ఏదైనా గడ్డ ఉంది అనేసి ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? ఒకప్పుడు బయట తింటున్నారు అది అనేసి అంటే అది వింతగా చూస్తారు, కానీ ఇప్పుడు బయట తినకుండా ఉంటే వింతగా చూస్తారు. అండ్ ఈ యుగంలో ఈ టైంలో రోజులు పెరిగే కొద్దీ ఆ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోసిస్లు అనేవి మనకి అందుబాటులో ఎక్కువ అవుతూ ఉన్నాయి. అందుమూలంగా క్యాన్సర్ కేసెస్ కూడా మనకి ఎక్కువగా బయటపడుతూ ఉంటారు. అండ్ వీటికంటే ఎప్పుడైనా కానీ ఒకటి చూపిస్తే ఫస్ట్ అరే ఏమైనా క్యాన్సర్ గడ్డనేమో అనేది అది ఫస్ట్ సైకలాజికల్గా పేషెంట్స్ అనే వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఈజీగా తీసుకునే దానికి ఉండదు. మేడం గారు ఇందాక చెప్పినట్టు మీకు రెండు రకాల గడ్డలు అనేవి ఉన్నాయి. గడ్డ అనేది ఎప్పుడు మంచిది కాదు. ఒకవేళ ఉన్న పక్షంలో అది మంచి గడ్డ కావచ్చు, అంటే బినైన్ ట్యూమర్ కావచ్చు. బినైన్ ట్యూమర్స్ అనేది అంటే గడ్డ ఉంటుంది, దానికి ఆపరేషన్ అవసరం పడవచ్చు, పడకపోవచ్చు. అండ్ మనం జనరల్గా అన్ని మాట్లాడుతున్నది క్యాన్సర్స్ అనేది ఎక్కువ మాట్లాడుతున్నది అది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటారు. ఆ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఎందుకు దాన్ని సీరియస్నెస్ అందరు క్యాన్సర్తో ఎందుకు ఏంటంటే ముందుగా అందరూ భయపడతారు. ఒక 6 months బ్యాక్ మాకు ఒక పేషెంట్ ఉంటాడు. ఆల్మోస్ట్ 4-5 years నుంచి ఆమెకి అబ్నార్మల్ వెజనల్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఆల్రెడీ మెనోపాస్ అనేది వచ్చినది. మెనోపాస్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది అనేసి మళ్ళీ చెప్తే ఏమనుకుంటారో ఏదో ఈ మొహమాటాలతో ఆమె అట్లనే దాచుకుంటూ వెళ్ళింది. అది ఐడెంటిఫై చేసేటప్పటికి ఆల్మోస్ట్ 3rd stage కింద ఉండింది. అది ఆ 3rd stages అంటే అవన్నీ అడ్వాన్స్డ్ స్టేజెస్. అదే ఆమె 3-4 months ఒక 5-6 months ముందు ఆమె ఎప్పుడైతే గమనించుకుని ఉంటారో అప్పుడే చెప్పి చూసుకుని ఉంటే అర్లీ స్టేజెస్ ఉండొచ్చు. సో అర్లీ స్టేజెస్ ఉండే క్యాన్సర్స్ అనేది అర్లీగా ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. 2 years బ్యాక్ మా మదర్కి కొంచెం పెయిన్ అనేది అంటే వెంటనే స్కానింగ్ అది చెక్ చేసి చూసుకుంటే అర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. అది వితిన్ 5-6 daysలో ఆపరేషన్స్ అయిపోయినది, దాన్ని క్లియర్ చేసేసారు. సో ఈజీగా బయటపడలేదు. అదే చెప్పకుండా మనం దాపెట్టుకునేసి ఉన్నామంటే అది గడ్డ అనేది ఎక్కడైనా కానీ ఉండొచ్చు. జనరల్లీ మన లేడీస్ కానీ ఎవరైనా కానీ చూపించుకోవాలి, ఏదైనా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఏదైనా ఉందని చూపించుకోవాలి, బ్రెస్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఉంది అంటే మొహమాట పడతారు. ఎందుకంటే సిగ్గా లేదు ఉంటారు. ఎక్కడైనా కానీ మనం ఓపెన్గా దాని గురించి ఏదైనా డౌట్ఫుల్గా ఉండేసినప్పుడు థైరాయిడ్ దగ్గర ఉండొచ్చు, బ్రెస్ట్లో ఉండొచ్చు, అబ్డామిన్లో ఉండొచ్చు, ఎక్కడైనా కావచ్చు. అండ్ ప్రివెన్షన్స్ ఏమైనా చేసుకున్నాం అర్లీగా మనం ఏదైనా కానీ దాన్ని మొహమాట పడకుండా భయపడకుండా ఈజీగా అప్రోచబుల్గా ఉండేస్తున్నామంటే దానికి టెస్టులు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అర్లీ స్టేజెస్లో ఉండేసిందంటే ఐడెంటిఫికేషన్ ఈజీ ఉంటుంది. దాని తర్వాత ట్రీట్మెంట్స్ కూడా అర్లీ స్టేజెస్లో ఉన్నాయంటే జనరల్ రొటీన్ ట్రీట్మెంట్స్, చిన్న ఆపరేషన్లు, చిన్న మందులు ఉండేసింటాయి. అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి వెళ్ళే కొద్దీ అది కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పెరిగిపోతుంది, దాని సివియారిటీ కూడా పెరిగిపోతుంది, అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ అవేర్నెస్ మనకు కావాల్సినది, మనకి ఏదైనా కానీ డౌట్ ఉండేసి ఉన్నప్పుడు ఇది గడ్డ ఓకే పర్లేదు చూపించుకోవాలి. అది మంచిదైనా అయినట్టు చెడుదైనా అయినట్టు అర్లీగా చూపించుకోవడం వల్ల మనం లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మా మదర్లోనే 1 day పెయిన్ చెప్పింది, చూసుకున్నాము. స్టార్టింగ్ ఇంకా ఒక 2 months 3 months అయితే తను ఏ స్టేజ్కి వెళ్ళిందో చెప్పలేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం అర్లీగా డీల్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం ఉందా? భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎవ్రీ వీక్ నేను పులివెందులకి ఆల్మోస్ట్ 5 years అయింది వచ్చి పులివెందుల్లో పనిచేయడం స్టార్ట్ చేసి. స్టార్టింగ్లో అంతగా ఎప్పుడో ఒకసారి కనపడేది, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అది జనాలు వచ్చేదాన్ని బట్టి కూడా ఉండేసి కాకపోతే ఎవ్రీ వీక్ కనీసం అంటే ఒక క్యాన్సర్ కేసు అనేది బయటపడుతుంది. అట్లా అనేసి దాని గురించి ఏమైనా వరి అవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఈజీగా టెస్ట్లలో బయటపడుతుంది.
అండ్ దానికి తగ్గట్టు ఇప్పుడు అన్ని లాస్ట్ ఎప్పటి నుంచో కూడా మనకి రాజశేఖర రెడ్డి సార్ చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ కింద ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద పెట్టేసి ఉండడం వల్ల ట్రీట్మెంట్ కాస్ట్ అనేది కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ గవర్నమెంట్లో లేకుండా మనము గవర్నమెంట్లో లేకుండా ప్రైవేట్లోనే అవుతుందేమో ఏమో అది అనేసి మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని వేరు చేసుకొని వెళ్తారా లేదు అనేసి అంటే ఇప్పుడు అలాంటి భయాలు అనేది ఏమీ అవసరం లేదు. సో భయపడకుండా ఎప్పుడైనా కానీ ముందుకు చూసుకునే రావాలి. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేసి అంటే ఏదైనా కానీ రిస్క్ ఫ్యాక్టర్ మారుతున్న అలవాట్లు ఇప్పుడు అబ్బాయిలు చూస్తే ఎక్కువై ఆల్కహాలిజం అనేది ఎక్కువైపోయింది, స్మోకింగ్ అనేది ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకే వస్తాయి. ముఖ్యంగా ఇక్కడ మేజర్ ఆడియన్స్ అంతా అమ్మాయిలే కాబట్టి మనం మెయిన్గా చూసుకోవాల్సినది లేడీస్లో ఎక్కువగా పాసిబిలిటీ ఆఫ్ క్యాన్సర్స్ అనేది ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, రెండు సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్. ఇవి ముఖ్యంగా కనబడేదానికి ఉంటుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేసి అంటే ఎవరైనా కానీ వాళ్ళు ఇనీషియల్గా మీరు ఏదైనా కానీ చూసుకుంటున్నప్పుడు మీరు రొమ్ముల్లో కానీ ఎక్కడైనా అబ్నార్మల్గా గడ్డలాగా ఏదైనా అనిపించింది అనేసి సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్తో ఎక్కువ శాతం ఫైబ్రాయిడోమాస్ అనేది అదేం బినైన్ వాపులు అనేవి ఉంటాయి, అంటే పెద్దగా ఇబ్బంది లేనిది. అట్లాంటి చిన్న చిన్న స్కాన్స్తో చూసుకోవచ్చు. అది కాకుండా ఉండేసినప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏదైనా చిన్న చిన్న టెస్టులు ఎఫ్ఎన్ఏసి టెస్ట్లు అది అనేసి అంటాము. అది పెద్ద ఇబ్బందులు అనేది ఏముండదు, పెద్ద కాస్ట్ పడేది ఉండదు. కాకపోతే అది డాక్టర్ వర్క్ కానీ వచ్చేదానికి మొహమాట పడుతూ ఉంటారు, ఏముంటుంది అంటే. అండ్ నెక్స్ట్ వెజనల్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ ఇవి కొన్నిసార్లు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చేదానికి ఉంటుంది. ఇవి ప్రివెంటబుల్ అంటే ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అందరూ ఆ మాటకు వస్తే లేడీస్ అనే కాదు జెంట్స్ కూడా ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాల్సినది ఉంటుంది. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్ అనేది ఉంటుంది, మీకు మార్కెట్లో అవైలబుల్ అనేది ఉంటుంది. ప్రతి హాస్పిటల్లో ప్రతి గైనకాలజిస్ట్ కూడా దానికి ఇస్తారు. అది 2 doses ఆఫ్ వ్యాక్సిన్స్ ఏదో ఉంటుంది. అది వేయించుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ రాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దానివల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ వెజనల్ క్యాన్సర్స్ కానీ వచ్చేదానికి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ముందు నుంచి కొంచెం ప్రివెంటబుల్గా ఉంటూ చూసుకోగలిగినామంటే ఫ్యూచర్లో మనకి ఆరోగ్యవంతంగా ఉండేదానికి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కానీ అబ్నార్మల్ బ్లీడ్స్ కానీ ఒకవేళ ఎట్లా సస్పెక్ట్ చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ ఈ రొమ్ముల్లో గడ్డలు అది అనేసి అంటే అది గడ్డ ఉందా లేదా అనేసి మనం వెతుక్కుంటాము. అండ్ కొన్నిసార్లు ఈ వెజనల్ క్యాన్సర్స్ కానీ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ లేదంటే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ వీటిలో ఎక్కువ బ్లీడింగ్ అబ్నార్మల్గా ఎక్కువ డేస్ ఉండడము. అండ్ కొన్నిసార్లు కొంతమందికి నొప్పిలాగా ఉన్నట్టు ఉండడము. అదే భయంకరమైన నొప్పి రావాల్సిన అవసరం లేదు, కొంచెం అంత సివియారిటీ లేని చిన్న చిన్న నొప్పులుగా ఉన్నప్పుడు కూడా క్యాన్సర్లు అనేవి బయటపడుతూ ఉంటాయి. లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఒక 14 years అమ్మాయి వచ్చినది కడుపు నొప్పితోనే వచ్చినది. ఫస్ట్ సస్పిషియస్ ఏదైనా అపెండిసైటిస్ ఏమైనా ఉంటుందేమో, కాకపోతే చెక్ చేసుకునే చూస్తే ఆ అమ్మాయికి ఓవేరియన్ క్యాన్సర్ అనేది. పోనీ దాని గురించి ఏమైనా భయపడాల్సిన అవసరం ఉందంటే లాస్ట్ 1.5 months బ్యాక్ అది డయాగ్నోస్ చేశాము. అది డయాగ్నోస్ చేసిన 15 రోజుల కల్లా ట్రీట్మెంట్ అయిపోయింది. 1 month కల్లా షీఈస్ బ్యాక్ టు స్కూల్. సో వీటి గురించి ఏమీ భయపడాల్సిన అవసరం ఉండదు. బట్ ఓన్లీ థింగ్ మన చేతిలో ఉండేది ఏంటంటే ఆహార అలవాటు మార్చుకోవడము, దాని గురించి ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటివి ఏమైనా తీసుకోకుండా ఉండేది ఉండడం. అండ్ వ్యాక్సినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది గవర్నమెంట్ షెడ్యూల్లో ఉందో లేదో నాకు ఐడియా లేదు, కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో అందుకు హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. అది కంపల్సరీగా అందరూ వేసుకుంటే ముందు ఆరోగ్యవంతంగా ఉంటారని వీటి నుంచి తప్పించుకునేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ మీ ఇళ్ళల్లో కానీ ఎవరికైనా కానీ ఏదైనా కానీ డౌట్ఫుల్గా ఉండేస్తుందంటే అది ఎక్కువ దాపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత తొందరగా చూసుకోగలిగినామంటే అంత తొందరగా దాన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎంత తొందరగా డయాగ్నోస్ అయిందంటే అంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా మనం దాని నుంచి దూరంగా వెళ్ళచ్చు. సో అండ్ ఇంకొకటి
ఏమైనా వంశపార్యపరంగా వస్తాయంటారు. అవన్నీ కొన్ని రకాల క్యాన్సర్స్ జెనెటికల్లీ ఉండేస్తుంటారు. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నాడు, అతన్ని కార్డియాలజిస్ట్. వాళ్ళు రేడియేషన్ మీద ఎక్కువ హాస్పిటల్స్లో వాళ్ళు స్టెంట్స్ వేసేది దానంతా కూడా అక్కడ రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బా నాకు మా వాడు పరిచయం అయిన తర్వాత నా ఎంబీబీఎస్ బ్యాచ్మెంట్ వాళ్ళ అబ్బా లంగ్ క్యాన్సర్తో చనిపోయాడు, వాళ్ళ నాన్న లంగ్ క్యాన్సర్తో చనిపోయాడు. ఇట్లా కొన్ని వంశపార్యపరంగా కూడా ఉండేసేదానికి ఉంటాయి. పోనీ వాటి గురించి ఏమైనా భయపడాలన్నా అన్నిటికీ ఈ కాలంలో అన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఎంత అర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే అంత మంచిగా బయటపడవచ్చు. అండ్ ఆ ట్రీట్మెంట్స్ కూడా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా లేదంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ సైడ్ నుంచి కూడా అన్ని రకాల ప్రోత్సాహకాలు సపోర్టు అనేది ఉంటుంది, ముఖ్యంగా ఈ క్యాన్సర్ వాటిలలో. సో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ మీ ఇళ్ళల్లో కానీ మీ పక్కిళ్ళల్లో కానీ మీలో కానీ ఏది డౌట్ అనిపించినా కానీ వెంటనే ఏదైనా సంబంధిత డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వగలిగినారు, మీకు కంఫర్టబుల్ ఉన్న డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వగలిగినారంటే ఇవన్నీ మనము ప్రివెన్షన్ చేసుకోవచ్చు. క్యూర్ బెటరే. ప్రస్తుతం ఉన్న మనకున్న వాటిలలో మనకున్న మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో క్యూర్ చేసుకోగలమా అంటే 100% చేసుకోగలం, ఎంత అర్లీగా వస్తారనే దాన్ని బట్టి. బట్ ఎనీ టైం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది దాని వరకు మనకు పోకుండా ఉంటేనే మనకి మంచిది. సో మనం చేయాల్సిన పనుల్లో మనం ఓపెన్గా మాట్లాడడం అనేది మనకి రావాలా. ముఖ్యంగా ఆడపిల్లలలో ఈ క్యాన్సర్స్కి సంబంధించినవి మీరు ఎంత ఓపెన్గా మీరు మీ అమ్మగారి దగ్గర కానీ ఎక్కడైనా కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే సంబంధిత మీ కంఫర్టబుల్ ఉన్న డాక్టర్స్ దగ్గర కానీ ఓపెన్గా మాట్లాడగలిగినట్టు ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. క్యాన్సర్ గురించి చాలా ప్రాక్టికల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే డాక్టర్ దగ్గరికి వస్తున్నటువంటి పేషెంట్లు దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, సార్ క్లారిఫై చేస్తారు. సువర్ణ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు తలలో గడ్డ అనేది చెప్పినింటారు. ఇప్పుడు మనం తీసుకునేది ప్రతి ఒక్కటి గడ్డ అనేది తీసుకున్నప్పుడు అది క్యాన్సర్ గడ్డ అనేసి తీసుకుంటారు. బట్ దాంట్లో ఒక రకమైన పేరు క్యాన్సర్లో మొత్తం ఫ్యామిలీ మొత్తానికి టెస్టులు చేపిస్తారు. సో మీ వాళ్ళకి అట్లా ఏమీ చెప్పలేదు అనేసి అవన్నీ ఏమీ ఇబ్బందులు అనేవి ఉండదు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఒకవేళ సరే వాళ్ళ ఫాదర్కి బ్రెయిన్ ట్యూమర్ అనేది ఉన్నది, వీళ్ళలో వచ్చేదానికి ఏమైనా ఉంటుందా అనేసి అంటే సిమ్టమ్స్ మొదట్లో మనకి ఎటువంటి లక్షణాలు అనేవి ఉన్నాయి. హెడేక్ కనపడడం, సివియర్ హెడేక్స్, లేదంటే కళ్ళు సరిగ్గా కనపడకపోవడం, పక్షవాతం కళ్ళు చెయ్యి కాళ్ళు చచ్చిపోవడం, ఇట్లాంటివి ఏమైనా తెలిసినప్పుడు ఫర్దర్ మనం దానికి సంబంధించి టెస్ట్ అనేది చెక్ చేసుకునే చూస్తాం. సో వాళ్ళ ఫాదర్కి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని వీళ్ళకి 100% రావాలని లేదు. అట్లనేసి రాకుండా ఉండదుగా లేదు. టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కొన్ని హెరిడిటరీ పరంగా ఉండేసి దానికి ఉంటాయి. అవన్నీ పక్షవాతం మీద స్పెషల్ ట్రీట్మెంట్ మన పులివెందుల ఉంది. దాని గురించి కూడా కొంచెం వివరించి చెప్పాల్సిన అవసరం వస్తుంది. నేను 4 o'clockకి ఒక పేషెంట్కి ఒకవేళ ఎందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక పేషెంట్ మా ఈవినింగ్ 5 o'clockకి అందుకు టీచర్ ఆయన గవర్నమెంట్ టీచరు. ఆల్మోస్ట్ 5 o'clockకి వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ ఉన్నారు. సడన్గా చెయ్యి కాళ్ళు సచ్చు అనేసి వచ్చిందండి. ఆ సచ్చు అనేది వస్తే సర్లు అనేసి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చిన వెంటనే అది పక్షవాతం అనేది డిసైడ్ అయింది. పక్షవాతం డిసైడ్ అయిందంటే మేమేం చేసామంటే ఒకటి తలది స్కానింగ్ అనేది చెక్ చేసి చూసాము. ఆ స్కానింగ్ చెక్ చేసి చూడడం వల్ల అది రక్తం బ్లాక్ అయిందనేది అర్థమైంది. రక్తం బ్లాక్ అయిందంటేనే మనకి టైం ఫ్యాక్టర్ అనేది ఉంటుంది పక్షవాతంలో. చెయ్యి కాదు మాట పడిపోయిన వాళ్ళలో కొంతమందికి వితిన్ 4 hours, ఆ 4 hoursలో కూడా మనం ఎంత అర్లీగా ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉన్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే చెయ్యి కాళ్ళు మళ్ళీ తన చెయ్యి కాళ్ళు స్వాధీనంలోకి తిరిగి వచ్చి మళ్ళీ వెంటనే పేషెంట్ నడిచేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా జీవితాంతం బెడ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక పక్షవాతంతో అట్లనే బెడ్లోనే పడిపోయి ఉండేవాళ్ళు.
ఆ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం వల్ల వెంటనే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 150 to 160 పేషెంట్స్ అనేవి నేనే ఇచ్చిన. ఆ ఇవ్వడంలో ఆల్మోస్ట్ ఒక 95% ఆఫ్ పేషెంట్స్, ఒక 2-3 కాంప్లికేషన్స్ అనేది ఉండి ఉండొచ్చు. బట్ మిగిలిన పేషెంట్స్ అందరూ కూడా ఏదర్ ఇంజెక్షన్ ఇస్తున్న టైంలోనే నడుచుకుంటూ జీవితాంతం బెడ్లో ఉండవలసిన వాళ్ళు వితిన్ 1 or 2 days వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోగలిగారు. మేము చూసిన ఎంత అర్లీగా వచ్చారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మేము అర్లీగా చూసిన పేషెంట్ అనేసి లెస్ దాన్ 15 minutes ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే చెయ్యి కాలు పూర్తిగా అసలు లేపలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వెంటనే ఒక 15 minutes కల్లా తనంత కారులో బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితి అనేది వచ్చింది. ఇవన్నీ మనం ఎంత అర్లీగా ఫీల్ చేస్తామనే దాన్ని బట్టి. పోనీ దీని గురించి ఎక్కువ ట్రీట్మెంట్కి ఏమన్నా ఎక్కువ కాస్ట్ అవుతుంది అనేసి అంటే ఆ ఇంజెక్షన్ కాస్ట్ అనేది పడుతుంది. అది తప్ప మిగిలినవి కూడా గంగవీల్ సార్ హాస్పిటల్లో అన్ని ఫ్రీగా చేస్తూ ఉన్నాము. సో దీనికి క్యాన్సర్కి సంబంధం లేదు, కాకపోతే గ్యాదరింగ్ అనేది ఉంది కాబట్టి ఒకవేళ మీ వాళ్ళలో ఎవరికైనా అది పులివెందుల్లోనే ఒకవేళ పులివెందుల వాసులకి పులివెందుల చుట్టుపక్కల వాళ్ళకి మన పులివెందుల్లోనే ఎందుకు ఇవ్వాలా, అది కొంచెం రిస్కీ ప్రొసీజర్. రిస్క్ అనేది కూడా ఎంత శాతం అయితే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందో రిస్క్ కూడా అట్లనే ఉంటుంది. దానికి ఏదైనా పేషెంట్ కాంప్లికేటెడ్ అంటే న్యూరో సర్జన్ కావడం, బ్రెయిన్ని ఓపెన్ చేయాల్సి రావడం అయితే మనకు పులివెందులో సాధ్యం కాదు. కాకపోతే అది మనకి ఇక్కడే ఎందుకు ఇవ్వాలా అనేసి అంటే పులివెందులో ఉన్న పేషెంట్ నెక్స్ట్ హయ్యర్ సెంటర్ రీచ్ కావాలంటే నెక్స్ట్ 2 hours 2 hours ఈజీగా పడుతుంది. వాళ్ళకి ఆ లక్షణాలు చూసుకున్న తర్వాత పులివెందులో హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి కనీసం 40 minutes 45 minutes అట్లా వేస్ట్ అవుతుంది. సో అక్కడ వితిన్ 4 hours ఇవ్వాలి కాబట్టి అది వేరే ఊరికి షిఫ్ట్ చేసి లేదంటే హయ్యర్ ఎండ్ సెంటర్కి బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ అట్లా షిఫ్ట్ చేయలేము కాబట్టి వెంటనే అది ఇక్కడ ఇవ్వడం వల్ల పేషెంట్స్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. రిస్క్ ఉంటుందంటే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్లన్నీ మనం యాక్సెప్ట్ చేసుకునేసి ముందరికి వెళ్ళినామంటే అది కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా మీరు గ్యాదరింగ్ చేసినప్పుడు పక్క వాళ్ళకి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కావడం వల్ల ఎవరో ఒకరికి ఇవన్నీ బెనిఫిట్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ చేసిన కేసు అయితే ఒక ఫార్మర్ వాళ్ళ ఇంట్లో ఉండగా అతనికి 2 కూతుర్లు ఉండేసి ఉంటారు. చెయ్యి కాలు పడిపోయింది. అంతా ఆయనకి హార్డ్లీ ఒక 52 years అట్లా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడనే ఇవ్వడం వల్ల వితిన్ ఒక 1 week 10 days కల్లా మళ్ళీ తను బండి కట్టుకొనేసి మళ్ళీ వాళ్ళ పొలానికి వెళ్ళి పొలం పనులన్నీ చేసుకోగలిగాడు. జీవితాంతం బెడ్లో ఉండాల్సిన పేషెంట్ వారంలో తన పని తను చేసుకోగలుగుతున్నాడంటే మనం వాళ్ళకి సహాయపడినట్టే అవుతుంది. ఎందుకంటే పక్షవాతం అనేది ఎప్పుడు ఎక్కడ వస్తుందో తెలియదు. ఒకవేళ మనకు అది అనుమానంగా ఉన్నప్పుడు ఎక్కడో వెళ్ళాలి ఇదంతా ఆలోచన ఇదంతా లేకుండా మీరు డైరెక్ట్గా పలానా చోటికి గంగవీల్ సార్ హాస్పిటల్కి పోతే పులివెందులోనే ట్రీట్మెంట్ ఇస్తారంటే ఆ టైం సేవ్ చేసినట్టయితే ఆ లైఫ్ మీరు సేవ్ చేసినట్టు అవుతారు. ఓకేనా సార్? హార్ట్ అటాక్ వస్తే అట్లీస్ట్ హాస్పిటల్కి జర్నీ చేస్తే కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. ఎలాగా ప్రికాషన్స్ తీసుకోవాలి? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇంట్లో హార్ట్ అటాక్ వస్తే పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అయ్యేటప్పుడు ఎలాగా మేడం, హార్ట్ అటాక్ పేషెంట్స్లో మనకి పెద్దగా ఇంటి దగ్గర ఏమీ చేసేదానికి ఏమీ ఉండదు. మనం ఎంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగాము అనేసి ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనం దాన్ని డీల్ చేసుకోవచ్చు. హార్ట్ అటాక్స్లో కూడా మళ్ళీ వెరైటీస్ అనేవి ఉంటుంది. వాటికి కూడా మనకు పులివెందులో సపరేట్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటుంది. అది డీల్ చేసుకొని అండ్ ఫస్ట్ 4 to 5 hours ఆఫ్ హార్ట్ అటాక్ అనేది బేసిక్ ఇంపార్టెంట్. ఆ టైంలో కొన్ని ఇంజెక్షన్స్ హార్ట్ అటాక్ వచ్చేది లోపల రక్తం బ్లాక్ అవ్వడం వల్ల అది కరిగేదానికి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు వెంటనే అది కరిగి ఆ బ్లాక్ అనేది కరిగింది అనేది అంటే ఆటోమేటికలీ వాళ్ళ లైఫ్ అనేది సేవ్ అవుతుంది. ఆ కరిగిందా లేదా అనేది అది మళ్ళీ ఈసీజీస్ అది చెక్ చేసి చూసుకున్నప్పుడు మనం ఇచ్చిన ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ ఉందా లేదా అనేది వాళ్ళ బీపీ ఎలా నిలబడింది ఎట్లుంది ఏముంది అనే దాన్ని బట్టి చూసుకుంటాం. చాలాసార్లు పెయిన్లెస్ ట్యూమర్స్గా ఉంటాయి. సార్ పెరాలసిస్కి 4 hours లోపే ఇంజెక్షన్ ఇస్తే తిరిగి మళ్ళీ ఫంక్షనింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు కదా సార్. సో ఆఫ్టర్ 4 hours అంటే 4 hours తర్వాత అంటే ఏ ఇంజెక్షన్ ఇవ్వకపోతే జీవితాంతం పెరాలసిస్ వల్ల బాధపడాల్సిందేనా సార్? మన ట్రీట్మెంట్ ఏమి ఉండదా సార్? పెరాలసిస్ అనేది మీకు వచ్చేది అక్కడ
రక్తం బ్లాక్ అంటే రకరకాల కారణాలు ఉంటుంది. నేను ఇప్పుడు ఏదైతే ఇంజెక్షన్ ఇచ్చేసి క్యూర్ చేసుకోగలమని చెప్పినానో అది వచ్చేసి రక్తం బ్లాక్ కావడం వల్ల వచ్చే దాంట్లో ఇప్పుడు నాకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఈ టైంలోనే హాస్పిటల్లో 2 కేసెస్ అనేవి ఉన్నాయి. ఇద్దరికి పెరాలసిస్లోనే వచ్చింది, సరిపోదు. వాటికి అది ఎక్కడ డిసైడ్ అయిందంటే మనం తనకి స్కానింగ్ చెక్ చేసి చూసినప్పుడు డిసైడ్ అవుతుంది. అది మేము చూసిన తర్వాత ఆ ఇంజెక్షన్స్ నేను ఏదైతే ఇంజెక్షన్ గురించి చెప్పానో ఆ ఇంజెక్షన్స్ ఇచ్చేదానికి అర్హుడా లేదా అనేది చూస్తాము. 4 అవర్స్ దాటిన తర్వాత సరే ఒక 6 అవర్స్ 8 అవర్స్ తర్వాత వచ్చినారు అనుకుందాం. అట్లా నుంచి ఆ పేషెంట్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అనేది చూస్తాము. అండ్ మనకు ఆ టైం పీరియడ్ అనేది మిస్ అయ్యేది ఎక్కడైతే బ్లాక్ అయిన ఏరియా ఉంటుందో ఆ 4 అవర్స్ 4 to 4.5 అవర్స్ దాటిన తర్వాత దాన్ని మనం సేవ్ చేయలేము. అండ్ ఆ టైంలో ఇవ్వడం వల్ల బ్లీడింగ్ డిస్క్ పేషెంట్ యొక్క డిస్క్ అనేది పెరుగుతుంది. సో అవాయిడ్ చేస్తాము. అట్లనేసి ప్రతి ఒక్క పేషెంట్ చనిపోతారా పెరాలసిస్ అట్లా బ్లాక్ అయిన ప్రతి పేషెంట్ అయిపోతారు అట్లా ఉంటుంది. కొన్ని రకాల అది ఇచ్చినా ఇవ్వకుండా ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినా ఇవ్వకుండా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ అనేవి వాడుకుంటూ చూసుకోవాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ చేసినట్టు ట్యాబ్లెట్స్ అంటే కొంతమంది బయటపడే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పక్షవాతం వచ్చిందనంటే ఫస్ట్ చేసే పని నాటు మందులకి వెళ్ళడం, పసురు మందులకి వెళ్ళడం. ఇక్కడ ఏదో ఊరి పేరు విరూపాక్షపురం అనేది చెప్తారు. అక్కడ డైరెక్ట్ పక్షవాతం వచ్చిన మందు తాగాల, పక్షవాతం వచ్చిన ఆ మందు తాగాల. అట్లా 4-5 ప్లేసెస్ పులివెందుల జనాలకి పులివెందుల చుట్టుపక్కల జనాలకి అలవాటు అనేది ఉంటుంది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటే ఉపయోగం అనేది ఉంటుంది. ఒకవేళ అక్కడ పోయిన తర్వాత మాకు బాగైంది అది జరిగేసిందంటే కొన్ని రకాల పెరాలసిస్ కేసెస్ ఉంటుంది. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటే కొద్దిసేపు మాత్రమే పక్షవాతం అనేది ఉంటుంది. దాని తర్వాత తనంతా తానుగా బ్లాక్ అనేది రిలీవ్ అయిపోయేసి మళ్ళీ మనం నార్మల్ స్టేజ్ అనేది వచ్చినాయి. కొన్ని కేసెస్కి ఇంజెక్షన్ ఇద్దాము, అవసరపడితే ఇంజెక్షన్ ఇస్తాము అది అనేసి చెప్పినింటాము. సిటీ స్కాన్కి కిందికి పంపించింటాము, స్కానింగ్కి పంపించింటాము. స్కానింగ్ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ చెక్ చేసి చూస్తే కొంచెం పవర్ ఇంప్రూవ్మెంట్ అట్లా ఉండేదానికి ఉంటుంది. అట్లాంటి కేసెస్లో డిఫర్ చేస్తాం, ఇవ్వకుండా ఆపేస్తాం. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ వచ్చేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మందులు వాడుకుంటూ చూసుకున్నారంటే అట్లాంటివి దాచుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ పెరాలసిస్ వచ్చేసింది, ఆ టైం అనేది దాటిపోయింది అనేది అంటే దానికి జనరల్ రొటీన్ కేర్, నర్సింగ్ కేర్ చూసుకుంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఫిజియోథెరపీ లైఫ్ చేసుకుంటే దాని మూలంగా కూడా బయటపడేదానికి ఉంటుంది. కాకపోతే లైఫ్ అనేది ఆ ఇంజెక్షన్ ఇవ్వని వాళ్ళకి అట్లనే 100% క్లియరెన్స్ ఉంటుందనేసి చెప్పండి. కొంతమంది అట్లనే బెడ్ మీదనే ఉండిపోతూ ఉంటారు, కొంతమంది నడుస్తుండాలని నేర్చుకుంటూ నడుస్తూ ఉంటారు, కొంతమంది ఏదో ఒక సపోర్ట్ లేని నడవకుండా ఉంటారు. అయితే జాగ్రత్తగా ఇంకేమన్నా డౌట్? క్యాన్సర్ ట్యూమర్స్ చాలాసార్లు పెయిన్లెస్గా ఉంటాయి అని చెప్తా ఉంటారు. కానీ పెయిన్ఫుల్గా కూడా ఉండొచ్చా? ఒకవేళ పెయిన్ లేకపోతే మరి ఎలా టెస్ట్ చేయాలి సార్? అంటే ట్రీట్మెంట్ మనం ఇంటర్నల్గా చూసుకుంటే మేడం, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాకి క్యాన్సర్ ఉండాలి, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి క్యాన్సర్ ఉండాలి. ఇప్పుడు 3rd జనరేషన్ నడుస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్నకి ఎలా క్యాన్సర్ అనేది బయటపడింది అంటే కరోనా టైంలో ప్రస్తుతం అనేసి ఆ టైంలో సిటీ స్కాన్ చెక్ చేసుకునేసి చూస్తున్నారు. వాళ్ళకి సిటీ స్కాన్లో చిన్న అబ్నార్మల్ ఏరియా అనేది బయటపడింది. అంటే అప్పటి వరకు దానికి సంబంధించి సిమ్టమ్స్ అనేవి ఏమీ లేవు. అవి ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అనుకోకుండా బయటపడుతూ ఉంటాయి. అండ్ కొన్ని రకాల గడ్డలు ఇప్పుడు మనకి బయటికి కనపడేవి. ఇప్పుడు కొంతమంది కొవ్వు గడ్డలు అనేసి వస్తారు, లైపోమాస్, అవన్నీ బినైన్ ట్యూమర్స్. వాటిలలో నొప్పి ఉండదు. ఈ బినైన్ ట్యూమర్స్లో నొప్పి లేకుండా ఉండేసినప్పుడు అవి 99% ఏమీ మ్యాలిగ్నెంట్ కావు, బినైన్ ట్యూమర్స్ ఉంటుంది. అది వాళ్ళ అవసరాన్ని బట్టి ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి కాస్మెటికలీ ఎక్కడైనా కానీ మొహం మీద ఏమైనా ఉంది అని అంటే ఇది వికారంగా కనబడుతుంది కదా అని చెప్పేసి. అండ్ కొన్నిసార్లు ప్రతి ఒక్క క్యాన్సర్ సైలెంట్ క్యాన్సర్ లాగా ఉంటుంది అనేది కూడా ఉంటుంది. కొన్ని పెయిన్ వచ్చినప్పుడు
ఇప్పుడు మా మదర్లోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే పెయిన్ అనేది కంప్లైంట్ చేసింది. పెయిన్ అనేది కంప్లైంట్ చేసినప్పుడు మేము సస్పెక్ట్ చేసింది ఇనిషియల్లీ అదేదా కానీ కిడ్నీ స్టోన్ ఉంటుందేమో అనేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్కి వెళ్ళాము. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో చూస్తే అక్కడ ఓవరీ వచ్చేసి ఉండాల్సిన దాంట్లో సైజ్ అనేది ఎక్కువ ఉంది. అంటే అదేమన్నా 2-3 రోజుల్లో వచ్చిందంటే అది ఇయర్స్ టుగెదర్ అట్లనే ఉంటుంది. ఒక క్రిటికల్ లెవెల్ వచ్చినప్పుడు పెయిన్ అనేది కలుగజేస్తుంది. అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ మనము ఇంకో పేషెంట్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఉండేసి ఆల్మోస్ట్ తన స్క్రీన్ వచ్చేసి బాడీలో ఉండాల్సినంత 3-4 టైమ్స్ సైజ్ ఎక్కువ ఉంది. అట్లాంటివి కూడా క్యాన్సర్స్ వల్ల బయటపడేదానికి ఉంటుంది. అండ్ ఇంకో పేషెంట్ ఒక 1 వీక్ బయటపడినది ఒక కేసు. సో అంటే ప్రతిదీ పెయిన్ ఉండాలనేది లేదు. అట్లనేసి వాళ్ళకి మనకి ఏదైనా కానీ బయటికి కనపడినప్పుడే మనం చూపించుకుంటాం. గొంతు దగ్గర ఉండేది లేకపోతే గొంతులో ఏదైనా స్నానం చేసినప్పుడు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే అనిపించినప్పుడు కానీ చెక్ చేసుకున్నప్పుడు మనకు గడ్డలాగా అనిపించినప్పుడు చెక్ చేసుకునే ఇక మిగిలినవి బయట ఎట్లా బయటపడతాయంటే కొన్నిసార్లు ఏదో ఒక స్కానింగ్ కోసం అనేది చెక్ చేసుకుంటున్నప్పుడు బయటపడతాయి. కొన్నిసార్లు దానికి పెయిన్ కానీ ఏదైనా లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు సస్పిషియస్ ఆఫ్ వెజైనల్ క్యాన్సర్స్ పెద్దవాళ్ళలో ఒకసారి మెనార్కే అటెండ్ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అనేది కాకూడదు. ఒకవేళ అబ్నార్మల్ బ్లీడింగ్ అవుతున్నా కానీ ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా కానీ అండ్ ఫౌల్ డిశ్చార్జెస్ ఏమైనా ఉన్నా కానీ అవి కూడా వీటికి ఏమైనా క్యాన్సరస్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా హెల్త్ పరంగా? ఈ అవేర్నెస్ వీక్లో ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న దానికి మనం మెయిన్ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎలాగో ఏమి మార్పులు అనేది ఏమీ చేయము, ఏమి మన ఆహార అలవాట్లు అనేవి అది లెక్చర్లు ఇచ్చుకునేదానికి మనం మాట్లాడుకునేదానికి అయితే బాగానే ఉంటాయి. కాకపోతే ఎవరో ఏమీ పాటించము, అది ఎప్పటికీ జరిగేది. ఒకవేళ మనం ఏమైనా చేంజ్ తీసుకోగలిగినామంటే మీలో మీరు చేంజ్ తీసుకోగలుగుతున్నారంటే అంతకంటే గొప్ప పని అనేది ఏమీ ఉండదు. బట్ ఒకటి ఎవ్రీ పర్సన్ ఈ ఏజ్ గ్రూప్ ఉంటే అందరికీ కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ చేయించుకోండి. అది ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్లో మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా వచ్చిందా సార్ గవర్నమెంట్? లాస్ట్ టైం మాకు జ్యోతి మేడం వచ్చినప్పుడు 1-2 years లోపల గవర్నమెంట్లో కూడా వస్తుంది ఫ్రీ వ్యాక్సిన్. అదే మేడం, ఇప్పటి వరకు నాకు ఆ వ్యాక్సినేషన్ వచ్చిందా లేదనేది నాకు తెలియదు. బట్ ఎవ్రీ టైం అది ఒకసారి చేసుకున్నారంటే బెటర్. ఎవ్రీ టైం అందరూ కూడా ఒకటే ఏదైనా యూస్ఫుల్ పాయింట్ ఉందంటే వ్యాక్సినేషన్ అండి, అందరూ కూడా చేయించుకుంటే మంచిది. ఓకేనా? ఇంకేమి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. బీపీ షుగర్స్ రాకుండా ఉండాలంటే ఏమైనా మన ప్రికాషన్స్ చెప్పండి సార్. ఎలా ఉంటే బీపీ షుగర్స్ రాకుండా ఉండాలంటే ఆరోగ్యవంతంగా లైఫ్ మెయింటైన్ చేయడమే. అట్లీస్ట్ డైట్, ఇప్పుడు అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ రాకుండా ఉండేదానికి ఎవడో ఆపలేడు. మనం ఏదైనా కానీ మన హెల్తీగా ఎంతవరకు ఉన్నామనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఎంత లేస్తారమ్మా మీ రోజు? 5 వాకింగ్ అందుకు చేస్తాం, పోతూ ఉంటారు. పల్లె నుంచి బస్సులో వచ్చేదానికి సరిపోతుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్. మేము చాలాసార్లు వీళ్ళని ఎంకరేజ్ అట్లీస్ట్ 20 minutes అయినా మీరు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. మీ ఇంట్లోనే ఉండి కూడా జాగింగ్ చేయొచ్చు, ఏరోబిక్స్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు. బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదని ఫ్రీక్వెన్సీగా చెప్తానే ఉంటాం సార్. మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడాలి అంతే. ఏదైనా కానీ ఏ సమస్యకైనా కానీ క్యాన్సర్కైనా కానీ ఎట్లాంటిదైనా కానీ మనం ఎంత ధైర్యంగా ఉండేసి మాట్లాడుతున్నాము అనే దాని మీదనే ఆధారపడుతుంది.
ఎనీథింగ్, ఏ విషయంలో అయినా కానీ మనకు కావాల్సింది కొట్టైనా కానీ మనది మనం కావాలి. చూసినా మన ఏది వరల్డ్ కప్ చూసినారా? నాకు సెమీస్ ఎవరు చూడలేదా? సెమీఫైనల్స్ చూడండి. ఒక అమ్మాయి ఉంటుంది జమియా రోడ్రిక్స్ అనేసి, జెమిమా రోడ్రిక్స్. అట్లాంటి కొన్ని ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్లో కూడా మనకి ఇన్స్పిరేషన్ అంటే ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉండాలో ఏంటి అనేది. ఈ కాలం అనేది ఏ కాలం అమ్మాయినా అట్లనే ఉండాలి. కాబట్టి మనం ఎంతవరకు ప్రోత్సహిస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. నిజంగా మా మధ్యకు వచ్చి ఇలా ప్రాక్టికల్గా డిస్కషన్ ఈరోజే నేను చూస్తున్నాను సార్. ఇంత చక్కగా చాలా డౌట్స్ని క్లారిఫై చేస్తున్నారు. ఆన్సర్ గురించి చక్కగా అవేర్చారు. ఒకసారి అనుకుంటే పెరాల్స్ గురించి, స్ట్రోక్స్ గురించి చాలా చాలా విషయాలు మరి డిస్కషన్ ద్వారా మనం చక్కగా నేర్చుకున్నాము. రియల్లీ మరి జీడీసీ ఉమెన్ ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున మీకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తాము. పెట్టాలన్నటువంటి ఉద్దేశం అయితే లేదు. మార్నింగ్ రాజు గారు ఫోన్ చేసి క్యాన్సర్ అవేర్నెస్ మీద పెడతాం మేడం అంటే నేను ఎప్పుడు అడిగినా నో అయితే చెప్పను. ఎందుకంటే ఒక 10 మంది దాని గురించి బెనిఫిట్ పొందినా కూడా మంచిదే అన్నటువంటి ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే చదువు అనేది ఎటు చదువుతూనే ఉంటాం. మరి ఒక అరగంట ఇలాంటి కార్యక్రమాలకి మన టైం స్పేర్ చేయడం వల్ల నష్టపోయేదైతే ఏమీ ఉండదు. కాబట్టి ఈ కాలేజ్ స్టూడెంట్స్ అలాగా అన్ని విషయాల్లో బెనిఫిట్ పొందాలనేది మా యొక్క ఉద్దేశము. మరి సార్ అడిగిన వెంటనే ఓకే చెప్పాను. కానీ స్టూడెంట్స్ ఎంత గ్యాదర్ చేయగలనా అనేది కొంత ఎగ్జామ్స్ కాబట్టి కష్టంగా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ కొంతమంది అయినా బెనిఫిట్ పొందడానికి మరి రాజు గారు కూడా మనకి హెల్ప్ చేసినందుకు ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున సార్కి కూడా కార్యక్రమం సక్సెస్ అయితే మీరు వచ్చి కూర్చుంటే సక్సెస్ అవ్వదు. కాబట్టి కూర్చున్న ప్రతి స్టూడెంట్కి కూడా మరి ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున థ్యాంక్ యూ. చిన్న సన్మానం చేద్దాము. ఓవరాల్గా 500 స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇక్కడ జనరల్గా. కొందరు ప్రాక్టికల్స్కు, కొందరు టూర్కు, కొందరు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. అందుకోసమే కొంచెం స్ట్రెంత్ తక్కువ అన్నమాట.